ముందుగా దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని ఫోర్ సైడ్స్ టీవీ తెలియజేసుకుంటోంది. స్వాతంత్ర దినోత్సవం అంటేనే అది ఒక అతిపెద్ద సంబరం. అలాగే ఇట్ ఈస్ ఎ టైమ్ ఫార్ ఇంట్రాస్పెక్షన్ ఆల్సో. మనం ఏదైతే లక్ష్యాలను పెట్టుకున్నామో వాటిని ఎంతవరకు సాధించాం, అలాగే మనం గతంలో సాధించినటువంటి ఆ అంశాల్లో మనం ఇంకా ప్రతిభాపూర్వకంగా ఇంకా ఏ విధంగా మన దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. ముఖ్యంగా యువత అనేటువంటిది ప్రతి దేశానికి కూడా ఒక విలువైనటువంటి అసెట్ కాబట్టి యువతను మనం ఎలా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే మనకున్నటువంటి భావి లక్ష్యాలు ఏంటి, భారతదేశానికి ఉన్నటువంటి మిగతా దేశాలతో సంబంధాలు ఏంటి, అలాగే గడిచిన ఇప్పుడు మనం 80వ ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ గడిచిన స్పాన్లో ఎటువంటి ప్రోగ్రెషన్ అనేది మనం చూసాం, ఎక్కడ మనల్ని మనం సరి చేసుకోవాలి, అలాగే ముందుకు వెళ్తున్నటువంటి కొన్ని అంశాల్లో మరింత ప్రగతిని మనం ఎలా సాధించాలి, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆసక్తికరమైన అంశాలని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాటి గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనమంతా కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన దేశం గురించి, అలాగే ఈ దేశ నిర్మాణం, ఈ దేశానికి సంబంధించినటువంటి స్వాతంత్రానికి ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పాల్గొన్న అందరినీ కూడా స్మరించుకుంటూ, దేశం అనేటువంటిది నిర్మాణం చేయాలి అంటే అది అందరి యొక్క సమిష్టి కృషి వల్లే సాధ్యం అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోరాదు. అందువల్ల ఈ దేశం అఖండ భారత్ ఏదైతే ఉందో ఆ అఖండ భారత్ను ప్రతి ఒక్కరు కూడా హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. భారత్ అనేటువంటి ఒక స్పిరిట్తో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఈ చిన్న చిన్న అంశాలు ఏదైతే ఉంటాయో, అంటే రాష్ట్రాలకు సంబంధించి, భాషలకు సంబంధించి, మన ఆచార వ్యవహారాలకు సంబంధించి, ఇవన్నీ కూడా మనకు అడ్డుగోడలుగా ఉండకుండా మరింత మనల్ని దగ్గర చేర్చేటువంటి ఒక ఉపాధులుగా మిగిలిపోతాయి. మన దృష్టి అంతా కూడా ఒకటే ఉండాలి, అదే అఖండ భారత్. కాబట్టి మనం ఈరోజు చూస్తున్నాం దేశం అద్భుతమైనటువంటి ప్రగతి పథంలో ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి ఒక అంశంతో ముందుకు వెళ్తున్నటువంటి భారత్ యొక్క ఆ ప్రస్థానాన్ని ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. స్వాతంత్రం 1947వ సంవత్సరంలో మనకు వచ్చిన తర్వాత భారతదేశం కూడా అనేక రకాలైనటువంటి ఒక సమస్యలు అనుకోవచ్చు, ఛాలెంజెస్గా మనం తీసుకోవాలి. ఎందువల్ల అంటే ప్రతిదీ సమస్యగా తీసుకుంటే సమస్యగానే మిగిలిపోతుంది. ఛాలెంజ్గా తీసుకున్నప్పుడే అది ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని మనకు చూపిస్తుంది. కాబట్టి ప్రతిదీ ఛాలెంజ్గానే తీసుకుందాం. దాంట్లో ఫస్ట్ మనం డిఫైనింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అసలు మనకుగా భారతదేశానికి సంబంధించినటువంటి ఒక కాన్స్టిట్యూషన్ మనం నిర్మించుకోవడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో ఏర్పడిన ఆ డ్రాఫ్టింగ్ కమిటీ ఒక అద్భుతమైన కాన్స్టిట్యూషన్ మనకు అందించింది. మరి ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్, ఆర్టికల్స్ని మనం దృష్టిలో పెట్టుకొని భారత్ ముందుకు ఒక ప్రగతి పథాన అడుగులు వేస్తూ వస్తోంది. మరి మనం చూసాం ఎలక్షన్స్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మనం జరుపుకోవటం, అలాగే భారతదేశం అంటేనే ప్రపంచంలోనే దిస్ ఈస్ ది లార్జెస్ట్ డెమోక్రసీ అండ్ కంటిన్యూస్లీ గెటింగ్ ఎలక్టెడ్ డెమోక్రసీ. ఎక్కడ కూడా విచ్ఛిన్నం కాలేదండి. ఇంత పెద్ద దేశం, ఇప్పుడు పాపులేషన్లో కూడా మనమే నెంబర్ 1గా ఉన్నాం. కాబట్టి ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద డెమోక్రసీ ఎక్కడ కూడా ఈ విచ్ఛిన్నం కాకుండా, అంటే బ్రేకప్స్ అనేవి లేకుండా కంటిన్యూస్గా కొనసాగుతోంది. అంటే దట్ రియలీ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ అవర్ పీపుల్, అవర్ ఆర్గనైజేషన్స్, అలాగే మనకున్నటువంటి ఆ నియమావళి ఏదైతే ఉందో, అలాగే మన కాన్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా మనల్ని అలా ముందుకు నడిపిస్తున్నాయి. ఇక మనం చూసినట్టయితే దేశం ఏర్పడిన తర్వాత బ్రిటిష్ పాలనలో మనం ఏం కోల్పోయామో, అలాగే బ్రిటిష్ పాలనలో మనం ఏదైతే సాధించాలని అనుకున్నామో వాటన్నిటినీ కూడా అప్పుడు ఆ సమయానికి తగ్గట్టు ఆలోచనలు, ప్రణాళికలు చేయటం జరిగింది. 5 year ప్లానింగ్ అనేటువంటిది కూడా చాలా ఒక ముఖ్యమైనటువంటి మైలురాయిగా నేను భావిస్తాను. అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఒకవైపు కొనసాగుతోంది. మేజర్ డ్యామ్స్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేయటం జరిగింది. మరి వీటన్నిటితో పాటుగా మనం చూసినట్టయితే కొన్ని రెవల్యూషన్స్ అని మన భారతదేశాన్ని నిలబెట్టాయండి. వాటిలో మనం ముఖ్యంగా పేర్కొనాలి గ్రీన్ రెవల్యూషన్. అంటే మనకు
భారతదేశం అంటేనే అన్నపూర్ణగా మనం భావిస్తాం. కానీ మనకు ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి, డెల్టాస్ ఉన్నాయి, అలాగే మనకు అరబుల్ ల్యాండ్ ఉంది. కానీ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అనేది మనం ఊహించిన స్థాయిలో లేకపోవటం వల్ల దీన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఎంఎస్ స్వామినాథన్ లాంటి వాళ్ళు గ్రీన్ రెవల్యూషన్ పేరిట హై ఈల్డింగ్ వెరైటీస్, అలాగే జెనెటికలీ మ్యూటేషన్ చేసినటువంటి, మోడిఫైడ్ చేసినటువంటి వెరైటీస్, ఆ స్ట్రెయిన్స్, వాటిని ముందుకు తీసుకురావటం, వాటి వల్ల అద్భుతమైన ప్రగతి ఈరోజు మనం చూస్తున్నాం. వీఆర్ ది లార్జెస్ట్ గ్రోవర్స్ ఆఫ్ ఇప్పుడు రైస్ కానివ్వండి, అలాగే వీట్ కానివ్వండి, ఇంకా ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సో మెనీ అదర్ థింగ్స్. అలా మనం గ్రీన్ రెవల్యూషన్లో ముందుకు వెళ్ళాం 1960స్లో. అలాగే 1970స్లో కూడా ఒక మంచి రెవల్యూషన్ మనం చూసాం. అదే డాక్టర్ వెర్గీస్ కురియన్ యొక్క నేతృత్వంలో వైట్ రెవల్యూషన్ అని. అసలు డైరీ డెవలప్మెంట్ అంటేనే ఈ వైట్ రెవల్యూషన్ వల్ల సాధ్యమైందండి. ఈరోజు మనం లార్జెస్ట్ డైరీ డెవలపర్స్ ఇన్ ద హోల్ వరల్డ్ అంటే దానికి ప్రేరణ అక్కడి నుంచే వచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి డైరీ ప్రొడక్టివిటీ ఇది ఒక అద్భుతంగా మనం భావించాలి. చాలా దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగే ఈ డైరీ యాక్టివిటీస్ పైన కూడా రీసెర్చెస్ చేయటం ప్రారంభించారు. అంటే హౌ ఏ కంట్రీ కుడ్ మౌల్డ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ సచ్ ఏ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అని కూడా వాళ్ళు చూశారు. అలాగే మనం చూసినట్టయితే ఇక ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్గా మనం పేర్కొనవచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ. అసలు భారతీయ సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఈ యూనివర్సిటీస్, ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ అనేవి భారతీయ యువత యొక్క సాంకేతిక ప్రతిభకు ఒక గీటురాయి లాగా ఉన్నాయి. అలాగే ఐఐటిఎన్ అనేది ఒక చాలా పెద్ద ఆనర్గా కూడా ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఐఎమ్ ఫ్రమ్ ఐఐటి అంటే ఆ గుర్తింపే చాలా డిఫరెంట్గా ఉంది. అలా ఐఐటీస్, అలాగే మనం మెడికల్ ఫీల్డ్లో కూడా ఎయిమ్స్ని అలా డెవలప్ చేయడం జరిగింది. గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, వీ హ్యావ్ వండర్ఫుల్ నెట్వర్క్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే మేనేజ్మెంట్లో కూడా మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉన్నాయి, మరి ఐఐఎమ్స్ ఉన్నాయి. ఇటు ఐఐటీస్, ఇటు ఐఐఎమ్స్, అవన్నీ కూడా భారతీయ ప్రగతికి చాలా, అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ లెర్నింగ్ అనేది చాలా ముఖ్యం అండి. అది ఉన్నప్పుడే, లెర్నింగ్ ఉన్నప్పుడే మనకు వికాసం అనేది, ప్రకాశం అనేది, ప్రగతి అనేది ఉంటుంది. కాబట్టి భారతదేశం అనే పేరులోనే భారతః అంటే, భా అంటే లెర్నింగ్, జ్ఞానం అన్నమాట. రతః అంటే ఇంట్రెస్టెడ్ అని. వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నాలెడ్జ్ ఇస్ ఏ భారతీయ అని చెప్పుకుంటారు. కాబట్టి భారత అన్న పేరుకు తగ్గట్టే మనం ఇన్స్టిట్యూషనల్ లెర్నింగ్ కూడా డెవలప్ చేసాం. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఆర్టికల్ 370 రివోక్ అయిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఐఐటి ఉండటం అనేటువంటిది, అది ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ అవర్ ప్లానింగ్ అండ్ ప్రోగ్రెషన్. అలాగే మనం చూసినట్టయితే దేశానికి సంబంధించిన త్రివిధ దళాల యొక్క ఆ నిర్మాణం కూడా చాలా అద్భుతం. త్రివిధ దళాలు ఏ విధంగా, ఆ దళాల యొక్క నైపుణ్యం, ఎక్స్పర్టైజ్ మనం చూసాం. 1971 ఇండోపాక్ వార్లో కూడా అద్భుతమైన ప్రగతితో, ఆ స్ట్రాటజీతోనే మనం గెలిచాం. బంగ్లాదేశ్ అనే ఒక దేశం కూడా ఏర్పడింది దానివల్లే. కోర్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ తను గతాన్ని మర్చిపోయింది, కానీ భారత్ అయితే ఎప్పుడు కూడా అఫ్లిక్టెడ్ పార్టీస్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంది. ఇక ఎలాగో మనం డిఫెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఇండిజినియస్గానే మనం డిఆర్డిఎల్, డిఎల్ఆర్ఎల్ ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అద్భుతంగా వెపనరీస్, మనం ఈ సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మనం స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందువల్ల అంటే మిసైల్ మ్యాన్గా వారి దేశానికి చేసినటువంటి సేవలు గొప్పవి. అగ్ని వెపన్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ను వారు తయారు చేశారు, అలాగే రూపకల్పన చేశారు. ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా మటుకు మనం ఇండిజినియస్గానే చేసుకుంటున్నాం. ఈవెన్ క్రయోజెనిక్ టెక్నాలజీ కూడా మనం ఇండిజినియస్గానే చేసుకుంటున్నాం. ఇక ఈ నేపథ్యంలో భారతీయ వాయుసేన కానివ్వండి, ఈవెన్ మనం ఇప్పుడు షిప్ బిల్డింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి సందర్భం కాబట్టి. ఎందువల్ల అంటే ఇప్పుడు మొన్ననే మనం చూసాం ఒక సిరీస్ ఆఫ్ ఇప్పుడు ఫ్రిగేట్స్ కానివ్వండి, ఇలా సీ వెజల్స్, అంటే మనకు దేశ రక్షణలో ఈ నేవీ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది, నావికా దళం అనేటువంటిది ప్రధానం. కాబట్టి దాన్ని గుర్తించి ఇప్పుడు మనం షిప్ బిల్డింగ్ యాక్టివిటీ కూడా ఇండిపెండెంట్గా చేసుకుంటున్నాం. కాబట్టి నియర్లీ ఒక ఎవ్రీ 2-3 మంత్స్కి ఒక కొత్త వెజల్ అనేటువంటిది ఇప్పుడు ఎంటర్ అవుతోంది. ఇప్పుడు దాదాపు మనకు 200 వెజల్స్ ఉన్నాయి. కాబట్టి దేశ రక్షణ కోసం అవన్నీ. ఇంకోటి గ్రేట్ నికోబార్
బిల్డింగ్ పాయింట్ ఒకటి మనం ప్రవేశపెట్టడం అది నిజంగా ఒక అద్భుతంగా నేను భావిస్తున్నాను. ఆ నికోబార్ పాయింట్ పెట్టడం వల్ల మనం సుమత్రా దీవులు ఏదైతే ఇండోనేషియాకు చెందినటువంటి సుమత్రా దీవులు ఉన్నాయో చాలా దగ్గరగా ఉండటం, అలాగే మొన్న ఇండోనేషియాతో ఏర్పరచుకున్నటువంటి ఆ అండర్స్టాండింగ్ డిఫెన్స్ ప్యాక్ట్ వల్ల మనం అసలు ఇండియన్ ఓషన్లోనే ఒక తిరుగులేని శక్తిగా భారత్ ఎదగబోతోందంటే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి ఈ నేపథ్యంలో భారత్కు ఉన్నటువంటి ఆ భౌగోళికమైనటువంటి అంశాలు కూడా అంత అద్భుతంగా ఉన్నాయి. ఒకవైపు ఏమో అరేబియా సముద్రం, రెండో వైపు ఏమో బంగాళాఖాతం, అలాగే సరౌండెడ్ బై ఇండియన్ ఓషన్. అంటే ఎక్సలెంట్ కండిషన్స్. మనకు మ్యారిటైమ్ యాక్టివిటీ కానివ్వండి, అలాగే మనకు కావాల్సినటువంటి ఇప్పుడు సీ మినరల్స్ కానివ్వండి, సీకి సంబంధించినటువంటి, ఓషన్కు సంబంధించినటువంటి అనేక అంశాలు భారత్కి అనుకూలంగా ఉన్నాయి. అలాగే మనకు నార్త్ ఈజ్ క్యాప్డ్ బై హిమాలయాస్. సచ్ ఎ వండర్ఫుల్ కంట్రీ. మన భారతదేశం యొక్క భౌగోళికమైనటువంటి ఆ పారామీటర్సే అంత బాగున్నాయి. ఇక డిఫెన్స్ విషయంలో మనం ఈ బిఎస్ఎఫ్ గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. అదేంటి అంటే ఈ మధ్యకాలంలో విమెన్ ఎంపవర్మెంట్ అని ప్రతి దేశం కూడా చెప్తోంది, కానీ భారత్ అది చేసి చూపించింది. కేవలం చెప్పడమే కాకుండా భారత్ విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇప్పుడు దాదాపు 7,000 మంది పహారా చేస్తున్నారు. మహిళా ప్రహారిణీస్ అని వాళ్ళని అంటారు. అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 7,000 మంది సుశిక్షితులైనటువంటి మహిళలు ఉన్నారు అంటే అది నిజంగా ఎంత గొప్ప విషయమో ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు ప్రాణాల్ని పణంగా పెట్టి దేశ రక్షణ కోసం వాళ్ళు అక్కడ పోరాడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ మెయిన్ల్యాండ్లో కూర్చొని మనం మిగతా కార్యక్రమాలపై ఫోకస్ చేయగలుగుతున్నాం. కాబట్టి దేశం ఎప్పుడు కూడా ఆ బిఎస్ఎఫ్ ఫోర్సెస్, అలాగే ఈ ట్రిపుల్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్ని ఎప్పుడు కూడా వాళ్ళు చేసే ప్రత్యేక సేవల్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం కొన్ని విశిష్టమైనటువంటి అంశాలు కూడా ఇక్కడ మనం చూసామండి. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మన ఇక్కడ దేశానికి చెందినటువంటి మహిళలే ఆ ఆపరేషన్ సింధూర్ విషయంలో బ్రీఫింగ్ చేయటం చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా వాళ్ళకు అంటే ఎంత ఉత్తేజం కలిగిందంటే మన దేశానికి చెందినటువంటి ఆ వీర వనితలు ఈ విధంగా బ్రీఫింగ్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ గురించి ఆ అంశాలను తెలియజేస్తున్నారు. మనం కొలోనల్ సోఫియా ఖురేషీ గారిని, అలాగే వింగ్ కమాండర్ అయినటువంటి వ్యోమికా సింగ్ గారిని ఎప్పటికీ కూడా మర్చిపోలేం. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ధీరోదాత్తమైనటువంటి ఒక శక్తితో, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి వండర్ఫుల్ టెక్నికల్ అక్యుమెంట్తో ఈరోజు దే ఆర్ రూలింగ్ ది స్కైస్. మరి ఈ నేపథ్యంలో ఈ ఫైటర్ జెట్స్ను కూడా వాళ్ళు అధిరోహించి తద్వారా కూడా భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడే అంశంలో వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. ఇదే కాకుండా విమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది మనం మామూలుగా ఇండస్ట్రియల్గా మనం చూస్తున్నాం, మేనేజ్మెంట్స్లో ఎక్కడైనా కూడా ఈవెన్ మనం విమెన్ రిజర్వేషన్ బిల్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి దాని విషయంలో కూడా ఖచ్చితంగా భారతదేశం మహిళా ప్రాధాన్యత కలిగినటువంటి దేశంగా భావింపబడుతోంది. నిజంగా కూడా దాన్ని రియాలిటీ కిందకే తీసుకొని వస్తోంది. ఇక మనం అనేక అంశాలు ఉన్నాయి. అసలు భారతదేశం ఈ ప్రోగ్రెషన్ ఒక్కసారి మనం చూసినప్పుడు అంతరిక్షం గురించి మనం మాట్లాడుకుంటే ఎల్లలేనటువంటి ఆ అంతరిక్ష సీమలో భారత్ తనకంటూ కొన్ని ప్రత్యేకతల్ని సిద్ధింపజేసుకునింది. చంద్రయాన్ 2023లో భారత్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ప్రేరణ వల్ల ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన ఒక అద్భుతమే చంద్రయాన్. మనం చూసాం ఆ చంద్రయాన్ సౌత్ పోల్లో, మూన్ యొక్క సౌత్ పోల్ అంటే అన్ఎక్స్ప్లోర్డ్ పార్ట్ ఆఫ్ ది మూన్ పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది మన విజ్ఞాన్ అండ్ ఆ విక్రమ్ అండ్ ప్రజ్ఞాన్, ఆ రోవర్ అండ్ మూవర్. మరి ఇలాంటి ఒక అద్భుతాన్ని చేసిన ఏకైక దేశంగా భారత్ కీర్తి పతాకాన్ని ఎగరవేసింది. అలాగే మనం చూసాం, మన విజువల్స్లో కూడా మనం చూడొచ్చు, భారత్ క్రీడల్లో కూడా ఫోర్ ఫ్రంట్లో ఉంది. మహిళా శక్తిగా ఎదుగుతున్నటువంటి హర్మన్ ప్రీత్ అండ్ స్మృతి మందానా టీం ఓడిఐలో వరల్డ్ కప్ను సాధించడం అనేటువంటిది భారత్కు ఒక విశిష్టమైన గౌరవం. మరి అలాగే మనం చూసాం FIDE వరల్డ్ ఛాంపియన్గా కూడా మన దేశానికి చెందిన గుకేష్ ఇప్పుడు కొనసాగుతూ ఉండటం కూడా భారత్కి అది ఒక గొప్ప విషయం. అలాగే రీసెంట్లీ కన్క్లూడెడ్ కామన్వెల్త్ గేమ్స్లో కూడా భారత్ ఒక అద్భుతమైన ప్రతిభతో ముందుకొచ్చింది. అలాగే ఒలింపిక్స్లో కూడా
మన దేశానికి చెందిన తెలుగువారైనటువంటి పివి సింధు కానివ్వండి, వీళ్ళందరి యొక్క కృషి పట్టుదల వల్ల నీరజ్ చోప్రా, ఇలా మనం కౌంట్లెస్ నేమ్స్ వీ కెన్ సే, ఇలా వీళ్ళందరి వల్ల కూడా పథకాలు రావటమే కాదు, దేశ ప్రతిష్ట అనేటువంటిది ఒక అద్భుతమైన స్థితిలో ప్రపంచ దేశాల్లో కూడా భారత్ అంటే ఒక గుర్తింపు అక్కడ వాళ్ళు తీసుకొని వచ్చారు. అలాగే అనేక రంగాల్లో, ఇక సైంటిఫిక్గా మనం తీసుకుంటే భారతదేశానికి చెందినటువంటి టెక్నోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, ఈరోజు గూగుల్ కానివ్వండి, అలాగే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అలాగే చాలా ఏదైతే మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ దట్ ఆర్ డ్రైవింగ్ ది ఎకానమీ ఆఫ్ ది వరల్డ్ అని అనుకుంటామో, వాటిల్లో చాలా మటుకు భారతీయులే హెడ్స్గా ఉండటం, కీ రోల్స్లో ఉండటం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. అంటే భారతీయ ప్రతిభ అనేది విస్తరిస్తోంది. దీన్ని గుర్తుపట్టే ఈ మధ్యనే అమెరికాలో ఉన్నటువంటి కొన్ని స్టేట్స్ కూడా, డెలవేర్ కానివ్వండి, అలాగే న్యూయార్క్, న్యూజెర్సీ, ఇవన్నీ కూడా, ఈవెన్ మెసాచ్యూసెట్స్ కూడా భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఇండియా డేగా కూడా ప్రకటించాయి. అంటే భారత్ యొక్క కాంట్రిబ్యూషన్ వాళ్ళు చూస్తున్నారు. రియలిస్టిక్ ఫ్రెండ్షిప్ అండ్ టుగెదర్నెస్. అంటే భారత్ అంటే మొదటి నుంచి కూడా ఒక సత్సంప్రదాయం, హార్డ్ వర్క్, సృజనాత్మకత, అలాగే ఎప్పుడు కూడా భారత్ అంటే ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశం యొక్క ప్రగతికి పాటుపడుతూ ఆ దేశానికి ఎటువంటి కూడా ఇబ్బంది కలిగించినటువంటి ఒక కమ్యూనిటీగా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం భారత్ అంటే ఒక విశాల దృక్పథం ఉన్నటువంటి దేశంగా. ఇక తాత్విక అంశాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇక్కడ తాత్వికతకు అసలు భారత్ అనేటువంటిదే బర్త్ ప్లేస్గా మనం చెప్పుకోవాలి. ఆది శంకరాచార్య లాంటి అద్భుతమైన ఆచార్యులు ఇక్కడ అవతరించినటువంటి భూమి మనది. అద్వైతం అనే అత్యద్భుతమైనటువంటి ఒక తత్వం ప్రవేశపెట్టబడినటువంటి భూమి ఈ భారతదేశం. కాబట్టి ప్రపంచ దేశాల్లో స్వామి వివేకానంద లాంటి ఒక అద్భుతమైన ఇండియన్ మాంక్ అద్వైతాన్ని ప్రచారం చేశారు. మొత్తం ప్రపంచాన్ని ఒక ఏకీకృతంగా వారు దర్శించారు. అంటే దానికి కారణం భారతదేశంలో ఉన్నటువంటి ఆ తత్వ వైభవం. మరి ఇలాంటి దేశం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా పొరుగు దేశాల నుంచి, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాల నుంచి మనకు అనేక ముప్పు, థ్రెట్స్ చాలా వచ్చాయి. మనం రిపోర్ట్స్ ఒకసారి స్టాటిస్టిక్స్ చూస్తే దాదాపు 2000కు పైగా ఉగ్ర కార్యక్రమాలు పాకిస్తాన్ మన దేశంపై ఆల్రెడీ కొనసాగించింది. ఈ మధ్య కాలంలో మనం చూసాం ఢిల్లీ బ్లాస్ట్. భారతదేశంలో ఉంటూ ఇక్కడ అన్ని రకాలుగా విద్యాభ్యాసం వాళ్ళు పొంది, ఉన్నత విద్యను పొంది, అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా ఉండి, అల్ఫలా యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్, మరి వారు ఈ విధమైనటువంటి ఉగ్ర కార్యక్రమాల్లో ఉండటం, దేశానికి విఘాతం కలిగించే చర్యలకు పూనుకోవడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. దేశం మీకేం తక్కువ చేసిందని దేశానికి వ్యతిరేకంగా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు 26/11 ముంబై బ్లాస్ట్ అంటే అది ఉగ్ర కార్యక్రమం, అది బయట నుంచి వచ్చారు, వాళ్ళు చేశారు. దాదాపు 175 మంది మరణించారండి. మరి ఇంత పెద్ద ఘాతుకాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఉగ్రవాదం అనేటువంటిది ఎన్ని రకాలైన ముప్పులు తేవాలనో అన్నీ తెచ్చింది. మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ట్విన్ బ్లాస్ట్ మనం చూసాం. దిల్సుఖ్ నగర్ కానీ అక్కడ ఇటువంటి ట్విన్ బ్లాస్ట్ వల్ల ఈనాటికి కూడా ఆరోగ్యాలు దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇటువంటి ఉగ్ర ముప్పు తెస్తున్నటువంటి పహల్గామ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆపరేషన్ సింధూర్లో కూడా భారత్ సరి అయిన సమాధానం చెప్పింది. భారత్ యొక్క ఆ వైభవాన్ని తట్టుకోలేక, ఆ పవర్ను తట్టుకోలేక పాకిస్తాన్ శరణుజొచ్చి అమెరికా హెల్ప్తో ఆ ఆపరేషన్ సింధూర్ నిలబెట్టింది, ఆపేసుకునింది. ఈరోజేమో అది అవకాశం వచ్చినప్పుడల్లా మేమే గెలిచామనే అసత్య ప్రచారాలు కూడా చేసుకుంటోంది. అంటే పాకిస్తాన్ ఎన్ని రకాలుగా తాను డీజనరేట్ కావాలనో అన్ని రకాలుగా అవుతోంది. కానీ భారత్ మాత్రం ఎప్పుడు పాజిటివ్ ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్తోనే వెళ్తోంది. అలాగే మనం చూస్తున్నాం ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మన విజువల్స్ కూడా చాలా చక్కగా చూపిస్తున్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మనం జాతీయ జెండాను ఎగరవేసి అక్కడ కూడా మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఆర్టికల్ 370 రివోక్ అయినాక వందే భారత్ ట్రైన్స్ నడుస్తున్నాయి. ఐఐటి, ఐఐఎమ్స్ అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. డెంటల్ అండ్ మెడికల్ కాలేజెస్ అక్కడ ఉన్నాయి. అలాగే మనం చూసినట్టయితే అక్కడ
ముఖ్యంగా స్పోర్ట్స్లో కూడా వాళ్ళందరూ ఎక్సెల్ అవుతున్నారు. విద్యాభ్యాసం బాగుంది, ఉపాధి ఉంది, టూరిజం పెరిగింది. ఇవి తట్టుకోలేకే అక్కడ ఈ పుల్వామా కానివ్వండి, ఈ పహల్గామ్లో ముఖ్యంగా ఈ టూరిజం అలాగే వికసిత్ భారత్ యొక్క వైభవాన్ని తట్టుకోలేక వాళ్ళు ఉగ్రదాడి చేశారని నేను భావిస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి దాడులకు సంకల్పం చేసేటువంటి పాకిస్తాన్కు భారత్ ఇండస్ వాటర్ ట్రీటీ రూపంలో గట్టి సమాధానం చెప్పింది. బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఉగ్రవాదాన్ని పూర్తిగా మీ పాకిస్తాన్ నేలపై నుండి తరమగొట్టి అలాగే భారత్కు చెందినటువంటి కశ్మీర్ను మాకు అప్పగిస్తే అప్పుడు ఇండస్ వాటర్స్ విల్ ఫ్లో టు పాకిస్తాన్ అని చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో మనం చూస్తే చైనాతో కూడా మనకున్నటువంటి సంబంధాలు ఏమంత మెరుగ్గా లేవు. చైనా కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా సరే అరుణాచల్ ప్రదేశ్ని ఎలాగైనా క్యాప్చర్ చేయాలి అని చూస్తోంది. కాబట్టి దేశంలో ఉన్న యువత ఇవన్నీ అర్థం చేసుకోవాలండి. ఈరోజు మనం ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఫోర్సైట్స్ ప్రత్యేకంగా ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తోందంటే మనం సాధించిన లక్ష్యాలని గురించి మాట్లాడుకుంటున్నాం, అది మంచిదే. కానీ ముఖ్యంగా మనకున్నటువంటి ముప్పు ఏంటి, మనం దానికి ఎలా మనం ఎదుర్కోవాలి, ఒక యువతగా ఎలా నిలబడాలి అనేటువంటిది యువతలో ఆ ప్రశ్న, దానికి సంబంధించినటువంటి ఒక రెస్పాన్స్ అనేది రావాలి. దానికోసమే చేస్తున్నాం. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్లో భారత్ యొక్క స్థానం ఏంటి, ఒక హయ్యెస్ట్ ఎకనామిక్ పవర్గా మనం ఎదుగుతున్నాం, 4th లార్జెస్ట్ ఎకానమీగా ఇన్ ద హోల్ వరల్డ్ మనం ఎదుగుతున్నాం. కానీ మనకున్న ఛాలెంజెస్ ఉన్నాయి. చైనా నుంచి ఒకవైపు ఛాలెంజెస్ ఉన్నాయి, పాకిస్తాన్ నుంచి ఉన్నాయి, బంగ్లాదేశ్ నుంచి కూడా మనకు ఛాలెంజెస్, మయన్మార్ నుంచి, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి వాటిని మనం మెల్లగా భారత్, మాల్దీవ్స్ కూడా చూడండి మనకు అగైనిస్ట్గా వెళ్ళిన దేశం త్వరలోనే తెలుసుకునింది భారత్ కంటే సురక్షితమైన దేశం ఇంకోటి లేదని మళ్ళీ మనతో ఫ్రెండ్షిప్కి వచ్చింది. ఇప్పుడు మయన్మార్ అలాగే ఉంది. అలాగే బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న డీజిల్ కొరతకు మళ్ళీ భారత్నే ప్రాధేయపడుతోంది. ఒక్క పాకిస్తాన్ మాత్రం అదేంటంటే ఎలా అయినా భారత్ పతనమే దానికి ఒక రకంగా లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి అది అలా తిరుగుతోంది. కానీ పాకిస్తాన్ ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా భారత సార్వభౌమత్వాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా అది భంగం చేయలేదు. అది ఎన్ని రకాల ట్రైలేటరల్ కానీ బైలేటరల్ కానీ దానికి ఎన్ని రకాల ట్రీటీలు చేసుకున్నా, ఎన్ని రకాల డిఫెన్స్ ప్యాక్ట్లోకి వచ్చినా కూడా భారత్ యొక్క శక్తిని అది తట్టుకోలేదు. భారత్ యుద్ధ విషయంలో కానివ్వండి, డిప్లొమసీ విషయంలో కానివ్వండి, ఇంటెలెక్షన్ విషయంలో కానివ్వండి, దేంట్లో ఇప్పుడు టెక్నికల్గా మనం చూసినట్టయితే 5G సామర్థ్యంతో ఉన్నాం, యూపీఐ పేమెంట్స్ మనకి ఇక్కడ జరుగుతున్నాయి. అలాగే మన టెక్నాలజీని మిగతా చిన్న చిన్న కంట్రీస్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. అండ్ భారత్ ఈజ్ ఎవర్ రెడీ టు హెల్ప్. కోవిడ్ టైంలో ఈవెన్ మనము ఎవరైతే శత్రువులు అనుకుంటారో వాళ్ళకు కూడా వ్యాక్సిన్స్ ఇచ్చాం, దట్ ఈస్ భారత్. అలాగే ఎర్త్క్వేక్ టైంలో ఏ తుర్కీయే అయితే అవకాశం వచ్చినప్పుడల్లా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతోందో అటువంటి తుర్కీయే కూడా మనం ఎయిడ్ అనేది పంపించాం. కానీ మంచిని మర్చిపోయే దేశాలు కాబట్టి అవి వెంటనే మర్చిపోతున్నాయి. మరి ఈరోజు మనం క్వాడ్లో కూడా ఒక బలమైన శక్తిగా, అంటే పసిఫిక్ ఫ్రంట్లో కూడా ఒక బలమైన శక్తిగా మనం కొనసాగుతున్నాం. అంటే అలాంగ్ విత్ ఇప్పుడు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్, ఈ 4 కలిపి క్వాడ్ దేశాలుగా పిలుస్తారు. కాబట్టి పసిఫిక్ ఆ ఫ్రంట్ను మనం కాపాడుకుంటున్నాం. చైనా చేసేటువంటి ఆగడాలు, సౌత్ చైనా సీ మొత్తం అంటే పార్ట్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ ఇంక్లూడింగ్ ది ఐలాండ్స్ తనవే అని అంటున్నటువంటి ఆ నేతృత్వాన్ని, ఆ విధానాన్ని కూడా మనం తప్పుపడుతున్నాం. అక్కడ వచ్చే ముప్పును కూడా గమనిస్తూ దానికి ధీటుగా సమాధానం ఇచ్చేటువంటి రీతిలో భారత్ కూడా ముందుకు వస్తోంది. అలాగే మనం చూసినట్టయితే ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాలు కూడా ఇంకా 200కు పైగా ఆర్డర్ పెట్టారు. కాబట్టి అవి కూడా మన రక్షణను మరింత బలోపేతం చేయడానికి మన దేశం యొక్క సర్వీస్ కోసం అవి కూడా రెడీ అయి వస్తున్నాయి. ఇలా భారత్ ఒక అజేయమైనటువంటి శక్తిగా ముందుకు వెళ్తోంది. అయితే మనం అందరూ కూడా సాధించిన ప్రగతిని, అలాగే మనం ముఖ్యంగా సాంకేతికతలో ముఖ్యంగా ఈ స్పేస్ రీసెర్చ్ మనం చూసినట్టయితే ఈ మధ్య నాసా కూడా మనతో పార్ట్నర్షిప్ కోసం వచ్చింది, మూన్ బేస్ ప్రాజెక్ట్ కోసం. అంటే భారత్ యొక్క సాంకేతిక విలువలు అలాగే సాంకేతిక ఒక ఎక్స్పర్టైజ్ను యుఎస్ఏ కూడా గుర్తించింది. అంటే చైనా, రష్యా, అలాగే రష్యా చేసేటువంటి ఆ ఇంటర్నేషనల్ ల్యూనార్ రీసెర్చ్ స్టేషన్కి ధీటుగా మూన్ బేస్ ప్రాజెక్ట్ను అమెరికా, ఇండియా సహకారంతో చేయాలి అని సంకల్పం చేసుకునింది. దీంతో డెఫినెట్లీ ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ గ్లోబల్ స్పేస్ పవర్.
స్పేస్ లీడర్. అలాగే మనం చూసినట్టయితే మనం అనేక రంగాల్లో ప్రగతి సాధిస్తున్న భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనం అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. అదేంటి అంటే అఖండ భారత్. అదే మన ప్రధాన లక్ష్యం. అంతేకాని చిన్న చిన్న వాటిని, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి డిఫరెన్సియేషన్స్, మనం రేస్ బేస్డ్గానో లేకుంటే రిలీజియన్ బేస్డ్గానో లేకుంటే ఈ లాంగ్వేజ్ బేస్డ్గానో ఇలాంటివి చిన్న చిన్న ట్రిపుల్స్ పైన మన దృష్టిని మనం పెట్టకుండా, మన ఫోకస్ అనేది పెట్టకుండా దేశం కోసం మనం వీఆర్ ఇండియన్స్, భారతీయులం అనేటువంటి ఒక ఆలోచనతో మనం అంతా ముందుకు వెళ్తూ అటువంటి ఒక సంకల్పంతో కనుక మనం ఉన్నప్పుడు మన అందరి ఆశయాలు కూడా ఒక్కటిగా ఉంటాయి. అప్పుడు ఎంత పెద్ద లక్ష్యమైనా కూడా భారత్ సునాయాసంగా ఛేదిస్తుంది. భారత్ ఒక అఖండమైనటువంటి శక్తిగా వెలుగొందుతుంది అని నేను భావిస్తున్నాను. మరోమారు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ జై హింద్.